కానీ సూర్య భగవానుడిని వదిలిపెట్టాలి కదా, అందువల్ల వదిలిపెడతారని ఒక దెబ్బ వేశాం. కానీ అందువల్ల వెళ్ళి దవడల వాడయ్యట, ఇలా హనుమంతుడయ్యట. హనుమంతుడి యొక్క జ్ఞానం అంతా ఇక్కడ ఉండదుటండి, లోకానికి పంచిపెట్టడంలోనే ఉంటుంది హనుమంతుని యొక్క జ్ఞానం. అందువల్ల వెళ్ళి దవడల వాడు హనుమంతుడు అనే పేరు తెలుసుకుంటే చాలు మనకి హనుమంతుని యొక్క అనుగ్రహం వచ్చేస్తుందట. జయ శ్రీమద్ రమణ గోవింద. ఎప్పుడైతే అలా కూలిపోయినాడో గంధమాల పర్వతం మీద వాయుదేవునికి ఆగ్రహం వచ్చింది. పసివాడిని పట్టుకొని పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయింది. మొత్తం వెళ్ళిపోయాడు ఆయన. సృష్టి అంతా కూడా తలకిందులైపోతుంది. గాలి బంధింపబడి, గాలి లేకుండా చేస్తారు. మా పిల్లవాడికి ఊపిరి లేకుండా చేశారు కదా. మొత్తం 14 లోకాలలోనూ వాయు సంచారం ఉండాలి. మన లోకాల్లోనే కాదు, గాలి కావాల్సింది వాళ్ళకి కావాలి, అక్కడ సకల లోకాల వాళ్ళకి కూడా. అందువల్ల మొత్తం 14 లోకాలు కూడా వాయువు లేక సూర్యుడు ఇంకా అస్తమించేటువంటి సమయం అయిపోయింది. దిక్కులన్నీ కూడా ఎవరికి ఏమీ కనిపించడం లేదు. తెలియనటువంటి చీకటి ఆవరించేసింది. సకల ప్రాణులు నాశనం అయిపోతున్నాయి వాయువు లేక. ఎందుకంటే వాయువు లేకపోతే అగ్ని వెలగదు, అగ్ని వెలగకపోతే సృష్టి ఉండదు. అందువల్ల ఈ పంచభూతాలన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానం కదా. ఆ కారణం చేత సకల బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడ సాక్షాత్కరించే చిరంజీవ చిరంజీవ చిరజీవి హనుమా కరుణించితి మికనైనను కన్నులింక తెరువా చిరంజీవ 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 హనుమా చిరంజీవ 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 హనుమా జయ 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 హనుమా జయ సుభకర హనుమా జయ 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 హనుమా జయ సుభకర హనుమా విధాతలు నిత్య నీవు పూర్ణాయునిదిగో అగ్ని దేవుడిచ్చే నీవు అనంత జగదిగో కనులు తెరువా కనులు తెరువా చిరంజీవ చిరంజీవి చిరంజీవి హనుమా హనుమా. అలా హనుమంతుల వారిని బ్రహ్మగారు ముందుగా వచ్చి ఆశీర్వదించారట. ఈతడు చిరంజీవి అయి ఉంటాడు సృష్టి ఉన్నంత కాలం. ఎవరు ఎవరికి ఇవ్వనంత ఆయుర్దాయాన్ని ఈ హనుమంతుడికి నేను ఇస్తూ ఉన్నాను, ఈ అంజనీ తనయునికి. ఇతడు ఈనాటి నుంచి ఆంజనేయుడు అనే పేరుతో ఎలా సుప్రసిద్ధుడవుతాడో హనుమంతుడు అనేటువంటి పేరుతో కూడా ఇతడు సుప్రసిద్ధుడవుతాడు. ఎవరు జై హనుమా జై హనుమాని కీర్తిస్తారో ఇతడు అటువంటి వారిని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడవుతాడు. వెలి దవడలు కలిగిన వాడవుతాడు. అందువల్ల జ్ఞానాన్ని లోకానికి పంచిపెడతాడు అని బ్రహ్మగారు ఆశీర్వదించి కన్నులు తెరిచాట. నాయన హనుమ చిన్ని తండ్రి, ఒక్కసారి ఈ వాయుదేవుల వారికి సంతృప్తి కలిగేటట్లుగా కళ్ళు తెరువు నాయన అన్నారు. కన్నులు తెరిచాడు ఆయన. అలా కన్నులు తెరవగానే వాయుదేవుడు ఆనందభరితుడైపోయి తన యొక్క గాలినంతటిని కూడా, తన శక్తిని అంతటిని సృష్టిలోకి పంచిపెట్టేసిన తర్వాత ఒక్క బ్రహ్మగారి వరం మాత్రమే చాలదన్నట. అప్పుడు అగ్నిదేవుడు అన్నట, వీడు నా అంశతో జన్మించాడు, వీడి యొక్క శివపార్వతుల యొక్క దివ్యమైన తేజస్సును నేను భరించానన్నాడు. అందువల్ల నావర ప్రసాది హనుమంతుడు. కాబట్టి ఇక పైన ఇతడు అగ్ని తేజోవంతుడై ఉంటాడు, అగ్ని కూడా ఇతనిని ఏమి చెయ్యలేదు అని అభయం ఇచ్చారట. అప్పుడు వరుణదేవుల వారు ఇచ్చారట, ఇతడు జలముల మీద ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మా జలములు ఇతన్ని ఏమి చెయ్యలేవు, ఇతన్ని రక్షిస్తాయి అని వరుణదేవుల వారు అలా అభయం ఇచ్చారట. అలా ఇచ్చిన తరువాత యమధర్మరాజు అన్నారట, ఇతనికి నేను ప్రత్యేకమైన వరాన్ని ఇస్తున్నాను, ఇతని జోలికి ఎట్టి దుష్ట శక్తులు కానీ ఏమీ చేరకుండా ఇతడు రక్షింపబడతాడు, ఇతన్ని నమ్మిన వాడు రక్షింపబడతాడు, నా వల్ల ఇతనికి ఎటువంటి పీడ కలగదని యమధర్మరాజు గారు అభయాన్ని ఇచ్చారట. ఇలా అందరూ అభయం ఇచ్చిన తర్వాత నారాయణుడు అన్నాడట, ఇతడే నేను, నేనే ఇతడు. ఎవరన్నారట? ఈ హనుమంతుడే నేను, నేనే హనుమంతుడని శ్రీమన్నారాయణుని యొక్క అద్భుతమైన ఆశీర్వచనం లభించిందట. అందుకే హనుమాచార్యులు వారు అంటారు, ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి మిదిలేని రాఘవుడు మెటి హనుమంతుడు, ఇతడే అతడు కాబోలే
ఉంటాడు, నిరంతరము ఉంటాడు. నేను నా నారాయణాస్త్రాన్ని ఇతనికి నేను ప్రసాదిస్తున్నాను. నారాయణాస్త్రం చేత ఇతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ ఇతనికి ఎటువంటి హాని జరగదనగానే ఒకరు పాశం యొక్క శక్తిని, ఒకరు దండం యొక్క శక్తిని, ఇలా అనేక విధాలుగా అందరూ ఆయనను ఆశీర్వదించగా అప్పుడు పార్వతీదేవత ఆయన శరీరం నిండా సకల దేవతల శక్తితో నిండిపోయింది. మరి నాకెక్కడ హనుమాన్ శరీరంలో చోటు అడిగినట్టు అమ్మవారు, అసలు రుద్ర సంభూతుడికి నీవు, నా శక్తి ఉండాలి కదా, శివుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నేను శివశక్త్యా యుక్తో ఎది భవతి శక్త అంటారు కదా, శివుడు శక్తి ఒకే చోట ఉంటారు. అందువల్ల నీ శరీరం అంతా రుద్ర స్వరూపము, శక్తిని నాకు స్థానం కావాలి కదా అని, అమ్మ నా శరీరంలో ఏ ఖాళీ భాగం ఉంటే అందులో నువ్వు వచ్చేయమన్నట. ఒరే నాయనా నీ తోక ఒకటి ఖాళీగా ఉందిరా, అందులో నేను వస్తానని అమ్మవారి. పరమేశ్వరి దేవి ఎప్పుడైతే అలా అన్నదో అమ్మ అన్నట్ట, అమ్మ అయితే ఈ వారానికి ఎనలేనటువంటి శక్తిని ప్రసాదించు అని. నాయన కోతులకు శక్తి ఉండేది తోకలోరా నాయన, అందువల్ల నీ వార పూజ చేసినటువంటి వారికి సర్వాభీష్టాలు నెరవేరుతాయి. సకల దేవతలను పూజించినట్టు ఆ వార పూజ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అది ఆంజనేయ స్వామి వారిది. అందువల్ల ఆయన యొక్క తోకలోనికి అమ్మవారికి ప్రవేశించాక సకల శక్తివంతుడైపోయిన తర్వాత బ్రహ్మగారు అన్నారు, అందరూ నీకు వరాలు ఇచ్చారా, నువ్వు నాకు వరం ఇవ్వాలి అన్నారు. ఏమిటి మహానుభావ అన్నాక, నా బ్రహ్మాస్త్రాన్ని రావణాసుడు కొడుకైనటువంటి ఎందరు చిత్తుకిచ్చేశాను నేను. ఎప్పుడైనా నీ మీద ఒకవేళ దానికి ప్రభావం చూపిస్తే దానికి 2 గడియలు కట్టుబడి ఉండు. గడియ అంటే 24 నిమిషాలు, ఒక్క 48 నిమిషాలు దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఆ బ్రహ్మాస్త్రానికి నువ్వు నాకు మాట ఇవ్వాలి, వరం ఇవ్వాలి. తప్పకుండా తాతగారు మీ ఆజ్ఞను నెరవేరుస్తున్నాను అన్నట్ట. మరి మాకే ప్రాఫిట్ లేదా అండి ఇందులో ఊరికే వదిలిపెట్టావురా హనుమంత, అందువల్ల నీకు ఇస్తున్నాను రా అబ్బాయి, బ్రహ్మాండమైన వరాలు ఇస్తున్నాను. ఏమిటా వరము అంటే ఎవ్వరికి ఇటువంటి వరం రాలేదన్నమాట. నీవు నవమ బ్రహ్మ అవుతావు. కల్పాంతాలలో వచ్చేటువంటి ఈ కల్పాంతాలలో ఒక్కొక్క కల్పాంతానికి ఒక్కొక్క బ్రహ్మగారు ఉంటారు. ఆ నవమ బ్రహ్మలలో చివరి బ్రహ్మ హనుమంతుల వారు. సృష్టి ఉన్నంతకాలం ఉండేటువంటి వాడు ఆయన. ఈ సృష్టి అంతా నశించిపోయినా కూడా హనుమంతుల వారు శాశ్వతుడై ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారిలో మొదట హనుమంతుల వారు ఉంటారట. అందువల్ల నీవు నవమ బ్రహ్మగా నీకు బ్రహ్మ పట్టాన్ని కడుతున్నాను నాయన. నీకు ఇప్పుడే చేస్తున్నావు, ఇదిగో ఆర్డర్ కాపీ చేస్తున్నావు, తీసేస్తున్నాను. జై శ్రీమద్రమణ గోవింద. అలా అందరి చేత ఆశీర్వచనాలు పొందినటువంటి వారు అయ్యారు. అంజనాచలం మీదకు చేరుకున్నారు. కేసరి అంజనీదేవి ఆంజనేయ స్వామి వారు నేర్చుకున్నారు. దినదిన ప్రవర్తమానులు అవుతూ ఉన్నారు. ఈయన చేసేటువంటి అల్లర్లు అవన్నీ చూస్తూ దేవతలందరికీ వినోదంగా విలాసంగా ఉన్నదట. ఆ హనుమంతుల వారి యొక్క దివ్యమైనటువంటి ఒక్కసారి హనుమంతుల వారిని మనం ప్రార్థించుకుందామండి. అఖిలలో కైక వంద్య హనుమంతుడా అఖిలలో కైక వంద్య హనుమంతుడా అఖిలలో కైక వంద్య హనుమంతుడా సీత సీతామణి రామునికి దేవుని తెచ్చితివి అఖిలలో కైక వంద్య హనుమంతుడా సీత సీతామణి రామునికి దేవుని తెచ్చితివి అఖిలలో కైక వంద్య హనుమంతుడా అఖిలలో కైక వంద్య హనుమంతుడా 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 హనుమంతుడా
ఒరే నాన్న నీకు ప్రసాదాలు పెడతాం, పళ్ళు పెడతాం, తలాలు పెడతాం, అక్కడ కూర్చున్నారంట. అలాగే అంటాడు. వాళ్ళు పెట్టినవన్నీ తిన్న తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళ కమండలాలన్నీ కూడా చేస్తున్నట్ట కొమ్ములు. ఆ తర్వాత ఏం చేస్తున్నట్ట? వాళ్ళకు తాటి ఆకుల యొక్క ఛత్రాలు ఉంటుంటే వాటిని ముక్క చేసేస్తున్నట్ట. ఆ పైన వాళ్ళ దండాలను విరిచి బావిలో పడేస్తున్నట్ట. అంతేకాకుండా వాడి మడి చీరలన్నీ కూడా, ఆ మడి వస్త్రాలన్నీ కూడా చింపి పడేస్తున్నట్ట. అసలు వీడి బలం చాలా ఎక్కువగా ఉందన్నటువంటి జ్ఞానం వచ్చేసింది. నా అంత బలవంతుడు ఇంకెవడు లేదనుకుంటున్నాడు. వాడి కళ్ళెదురుకుండా ఉన్నవి కమండలాలు, దండాలు మాత్రమే కనబడుతున్నాయి కాబట్టి వాటిని చించేస్తున్నాడు. అంతకన్నా మించింది ఇంకేమన్నా ఉన్నాయంటే అవి కూడా చించేస్తాడు. అందువల్ల ఏం చేస్తున్నాడంటే ప్రతిదాన్ని వెళ్ళడం వెనకబడేడంట. ఒరే ఏమిటా అంటే, ఏదో మా నాన్నగారు చెప్పారండి 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు, అందువల్ల నా చేతిలో దొరికి మనం వెనకేసుకుంటాను. ఒరే 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు తప్ప మురీశ్వరులవన్నీ విడిచిపెట్టడం లేదురా. మా వాడికి గొప్ప అలవాటు ఉందండి, పుట్టినప్పటి నుంచి కూడా మా వాడు చాలా బ్రిలియంట్ అన్నట్టు. వాళ్ళు ఎవరు ఏం చేస్తాడండి మీ వాడు అని ఏమి ఇచ్చినా వెనక్కి చేస్తాడండి మా వాడు. పిల్లలకి అదొక అలవాటు ఉంటుంది అనమాట. అంటే మా వాడికి బాగా వెనకాల జాగ్రత్త చేసుకోవడం బాగా అలవాటు అయిందని. పోనూలేండి, ముందర కనిపించేది కూడా కొంత చేసుకోవడం తెలియాలండి. వెనకేసుకోవడమే కాదు, కొంత ముందర కూడా వేసుకోవాలి. అలాగా హనుమంతుడు ఏం చేస్తున్నట్టండి? అందరికీ విడిచిపెట్టేస్తున్నట్టండి. అందులో ఒక మునీశ్వరుడికి, సుప్రతీకుడు అనేటువంటి వాడికి చాలా కోపం వచ్చింది హనుమంతుడి మీద. వచ్చి వీని బలము వీడు మర్చిపోగా ఆశీర్వించేశాడు. అది విన్నది అంజనీదేవి వచ్చి వారి పాదాలను పట్టుకుని ప్రార్థించింది. అవతార పురుషుడే పుట్టినటువంటి వాడు దేవకార్యం కోసమని, దేవతలను రక్షించడం కోసమని, ఈ సృష్టిలో ఉన్నటువంటి అధర్మాన్ని అణచడానికి పుట్టినటువంటి తేజోరాశి అని పెద్దలందరూ మా వాడికి చెప్పారు. వాడి బలం వాడు మర్చిపోతే ఎలా? వాడి శక్తిని వాడు విడిచిపెట్టే ఎలా మహానుభావ అని అంజనీదేవి కళ్ళ నీళ్లు కరచగానే అప్పుడు కశ్యపాది మనుషులందరూ వహించారు. నువ్వే భయపడకమ్మా, ఇప్పుడు వాడి బలంతో వాడికి ఏమో అవసరం లేదు. వాడు ఎంత ఆలోచిస్తారో చూడండి మనీశ్వరుడు. వాడి బలంతో ఇప్పుడు వాడికి ఏమీ పని లేదు. ఆయన బలం ఏ సమయంలో అయితే గుర్తుకు రావాలో, ఎవరు గుర్తు చేయాలో ఆ సమయంలో వారికి గుర్తు చేస్తే తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అలా మందబుద్ధిగా ఉంటాడంటే నువ్వేం విచారించకు. ఆయన శాపానికి నివారణ కూడా చెప్తున్నామన్నారు కశ్యపాది మహర్షులందరూ కూడా. మహానుభావులైనటువంటి వాడికి ఒక్కొక్కసారి ఒక క్షణం అలక వచ్చినా మన మీద, వాడు లోక కళ్యాణం కోసమే వాడి కోపం కూడా. అందువల్ల అటువంటి హనుమంతుడి యొక్క పదార విందాలకు నమస్కారం చేసుకుందాం. ఆంజనేయ గోవిందా. Hare
హ్యూస్టన్ మహాపట్టణంలోనే కాదు, యావత్ అమెరికా రాజ్యంలోనే అఖండమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని మన చిన్నజీయర్ స్వామి వారు హ్యూస్టన్ మహాపట్టణంలోనే అద్భుతమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క దాన్నంతటినీ కూడా మన ఆధ్యాత్మిక జాతికి అంకితం చేశారు. ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తిని చూడడానికి మొత్తం సృష్టిలోనే ఎన్నో అద్భుతాలు చేయించారు మన చిన్నజీయర్ స్వామి వారు. అందులో ఆ అద్భుతాలలో మరొక అద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి వారి యొక్క అపార కృపను ఆధ్యాత్మిక ప్రియులందరికీ కూడా కానుకగా మన హ్యూస్టన్ మహాపట్టణంలో మన అష్టలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో సర్వమంత్రాత్మకమై, సర్వయంత్రాత్మకమై, సర్వతంత్రాత్మకమై సకల లోక రక్షాకరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుత రూపాన్ని మలచి మనందరికీ కూడా పిలిచి మనకి దివ్య ప్రసాదాన్ని అనుగ్రహిస్తున్నారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని మనకు ప్రసాదించిన శ్రీ చిన్నజీయర్ స్వామి వారి శ్రీ చరణారవిందాలకు అనేకమైనటువంటి ప్రణామ శతాలను సమర్పణం చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఉడితే ఇటువంటి చోట పుట్టాలి, బ్రతికితే ఇటువంటి చోట బ్రతకాలి. ఇదే నిజమైనటువంటి బ్రతుకు. ఏది శాశ్వతమైనదో సద్గురువులు దానినే మనకు అనుగ్రహిస్తారు. ఏ మార్గంలో అయితే వెళ్ళిపోతున్నామో అది మనము, మన పిల్లలు, మన మనమలు, మన తరతరాల వాళ్ళందరినీ, మన వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారు అని అంటే, గతించిన పెద్దలు ఎవరైనా ఉన్నారు అంటే హనుమంతుడి యొక్క శక్తిని మనందరికీ కూడా అనుగ్రహించి మనల్ని ధరింపజేస్తారు. మన గురువులు అటువంటి మహా అవతార పురుషుడైనటువంటి వారు. అందువల్ల రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ అండి, జై శ్రీమన్నారాయణ అండి. ఈ ఆలయంలో అడుగు పెట్టాలి అంటే అష్టలక్ష్మి అమ్మవారి యొక్క దయ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో సహా ఉండాలి. హనుమంతుని యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో బ్రతకగలం. అంత గొప్ప జీవితాన్ని ప్రసాదించారు మనకి. అటువంటి చిన్నజీయర్ స్వామి వారి యొక్క శ్రీ చరణారవిందాలకు నమస్కారం చేస్తూ వారు చూపించినటువంటి అడుగు చాడలలో మన ధనము, మన జీవనము, మన తనువు కూడా సార్థకమయ్యేటట్లుగా ఆ స్వామివారి యొక్క విగ్రహ నిర్మాణంలో, ఆ స్వామివారి యొక్క కైంకర్యంలో మన ధనాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ అండి, జై శ్రీమన్నారాయణ. మహనీయుడైనటువంటి చేయవలసింది చేయాలి తప్పనిసరిగా. నా చెక్కు బుక్ మీద నేనే సంతకం పెట్టుకుని నాకు కావలసిన పుణ్యకార్యానికి నేను స్పృహలో ఉంటుండగా, నా జ్ఞానం పనిచేస్తూ ఉండగా, నా కొడుకులు నాకు అన్నం పెట్టి, నా పిల్లలు నాకు అన్నం పెట్టి వాళ్ళు మందులు వేసేటువంటి పరిస్థితులు ఏం చేయలేదు. అందువల్ల నా శరీరం నాకు పనిచేస్తూ ఉండగానే, నా అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో నేను చూసుకుంటూ ఉండగానే, నా దేవుడికి నేను ఏ కైంకర్యం అయితే చేయగలుగుతానో, ధనాన్ని నాకు సద్వినియోగం చేయగలుగుతాను, ఆ తరువాత నా కాలు చెయ్యి ఉంది తప్ప నా పిల్లలు అదంతా కూడా వ్యర్థమైన ఖర్చులు అనుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా నా 10 తరాలు ఇంకా దైవానుగ్రహాన్ని పొందేటట్లుగా నేను స్పృహలో ఉంటుండగా, నా చేతుల్లో ధనం ఉంటుండగా, నా కాళ్ళు పనిచేస్తూ ఉండగా, నా కళ్ళు పనిచేస్తూ ఉండగా, ఈ చేతులలో పనిచేస్తూ ఉండగా ఇలా చేయడం అనేటువంటిది మన భాగ్యం. అది అందువల్ల మన స్పృహలో ఉంటుండగానే భగవంతుడికి ఏం చేయగలమో మనం చేసేద్దాం. ఆ తర్వాత ఏం చేయడానికి ఏముండదు. ఈ జీవితాన్ని సాగదీయడం తప్పించి తరువాత సార్థకం చేసుకోవాలి అని అంటే మనం తెలివిగా ఉన్నప్పుడే మనం చేసుకోవలసినవన్నీ కూడా దానం కానీ, ధర్మం కానీ, ఓ ఆలయానికి కానీ, ఓ విగ్రహానికి కానీ, ఓ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థకు కానీ, ఓ భగవత్ పురాణానికి కానీ, ఓ భగవంతుడి యొక్క సన్నిధిలో కానీ ఈ కాలు చెయ్యి ఉన్నప్పుడే మనం చేసుకోగలగాలి. మన శక్తి ఉన్నప్పుడే మనం చేసుకోగలగాలి. జై శ్రీమన్నారాయణ అండి, జై శ్రీమన్నారాయణ అండి, జై శ్రీమద్రమారమణ గోవింద. హనుమంతుల వారిలా పెరిగి పెద్దవారు అవుతున్నటువంటి సమయంలో కేసరి గారు, అంజనీదేవి గారు పిల్లవాడికి ఇంకా అక్షరాభ్యాసాన్ని చేయించాం మనం. పిల్లవాడికి తగినటువంటి గురువులు ఎవరో చూడాలి అని అంటూ ఉంటే అప్పుడు కశ్యపాది మహర్షులు అందరూ అన్నట్ట, వీరికి విద్య చెప్పాలి అంటే సామాన్యులు ఎవరు చాలు, మహాపురుషులు కదా, మహాగురువులు కదా వీరందరూ, మీకన్నా విద్యను చెప్పగలిగేటువంటి వాడు ఉన్నారా ఈ హనుమంతుడికి అన్నట్ట. అంటే కాదు, మేము